చంపేశాడనే కదా మీరు దానికి ఒప్పుకున్నారు కాబట్టే కదా ఈరోజు సిఐని సస్పెన్షన్ జరిగింది. అంటే ఒకే పోలీస్ స్టేషన్లోనే ఆ సిఐ పరిధిలోనే ఆ సిఐని ప్రొటెక్ట్ చేస్తూ ఏసీపీని ప్రొటెక్ట్ చేస్తూ కమిషనర్ని ప్రొటెక్ట్ చేస్తూ డీజీపీ మొత్తం అందరికీ తెలిసి సిఐ స్టేషన్లో ఒక హత్య కాదు పోలీస్ స్టేషన్లో ఇలాగనే కొడుతూ ఒకరు చావుకు కారణమైతే ఇంకొకరు ఆత్మహత్య చేసుకుని వీడియో ద్వారా తన మెసేజ్ను తెలియజేసిన పరిస్థితి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు సస్పెన్షన్ అంటే ఏంది? టెంపరీగా ఒక పోలీస్ ఆఫీసర్ను డ్యూటీస్ నుంచి తప్పించడం. అంటే ఒక మనిషి హత్య చేసిన ఆ మనిషి కొట్టి గోరులు పీకి రకరకాల చిత్రహింసలు పెట్టి చివరికి హత్య చేస్తే మనిషిని నువ్వేం చేస్తా ఉన్నావు? శిక్ష కేవలం టెంపరీగా తన డ్యూటీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉన్నారు. ఇదే చేయాల్సింది. అది కూడా ఇంత పెద్ద ఇష్యూ అయి బయటకు వచ్చిన తర్వాతనే మీకు చెయ్యాలన్న కనీసం ఆలోచన అన్న వచ్చింది. ఇది బయటికి రాకపోయినంటే అది కూడా ఆలోచన కూడా వచ్చేది కాదు. ఒకవైపున ఇంత హేయమైన కార్యక్రమం జరిగింది అని అంటే ఆ సిఐని, ఆ బాధితుడైన ఏసీపీని, ఆ బాధ్యులైన కమిషనర్ను, వీళ్ళందరినీ డీజీపీ వరకు కూడా మర్డర్ కేసు ఛార్జ్ చేసి స్టేషన్లలో పెట్టాల్సింది పోయి కేవలం ఒక సిఐని టెంపరీగా సస్పెన్షన్. దాని అర్థం ఏంది? అందరూ పగడ్బందీగా కలిసికట్టుగా నేరం చేసి తూతూ మంత్రంగా కంటి తుడుపు చర్యగా కేవలం టెంపరీగా ఒక అధికారిని తప్పించినారు. ఇదా ఈ రాష్ట్రంలో మనం చూడాల్సింది? తప్పు చేస్తే ఆ పిల్లాడి వయసు ఎంత? 23 ఏళ్ళు. అంటే వీళ్ళంతా చిన్నపిల్లలే. ఏదో తెలుసో తెలియకో కొద్దో గొప్ప ఎవరైనా తప్పు చేసి ఉండొచ్చు. ఈ పిల్లాడైనా కానీ చేసిన తప్పుకు కోర్టులు ఉన్నాయి. కోర్టు ఈ పిల్లాడిని ప్రొడ్యూస్ చేయమని చెప్పి సమన్ చేసింది. వీళ్ళు చేయాల్సింది ఏంది? ఆ పిల్లాడిని తీసుకొని రావడం, కోర్టుకు సబ్మిట్ చేయడం. అది పోలీసులు చేయాల్సింది. ఏం శిక్ష వేయాలి, ఆ పిల్లాడు చేసిన తప్పేంది, ఆ తప్పులో నిజం ఉందా లేదా అన్నది ఆర్గ్యుమెంట్ జరుగుతాయి, నిర్ధారణ చేస్తారు. ఆ తర్వాత జడ్జు తనకు ఏ శిక్ష కరెక్ట్ అని చెప్పి అనిపిస్తే ఆ శిక్ష కోర్టు వేస్తుంది. వచ్చానంటే ఐ వాంట్ టు స్ట్రెంగ్థెన్ మై కంట్రీ, ఐ వాంట్ టు స్ట్రెంగ్థెన్ మై డెమోక్రసీ. ఇది నేను చేయకపోతే ఇది నాకు దీనివల్ల పదవులు వస్తాయా ఏమొస్తా నాకు తెలియదు. కాకపోతే ఐ ఫీల్ ఇట్ ఈస్ మై కమిట్మెంట్ టు మై నేషన్. సో నేను ఇంత చేయగలిగినప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ దగ్గర నుంచి కానీ పెద్దల దగ్గర నుంచి కానీ ఆల్ ద రెస్పెక్టెడ్ ఇండివిజువల్స్, హైలీ ఎడ్యుకేటెడ్ ఇండివిజువల్స్ హైలీ ఎడ్యుకేటెడ్ ఇండివిజువల్స్, ఎరుడైట్స్, మీరు ఒక గ్రూప్గా ఫామ్ అవ్వండి. మీరు వాట్సాప్ గ్రూపులు కులాల్లో ఉంటాయి కదా, కాస్ట్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, లేదంటే రిలీజియస్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. హౌ కమ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ వాట్సాప్ గ్రూప్ ఫర్ లా అండ్ ఆర్డర్? మా ఏరియాలో సమస్య ఉంది, వై కాంట్ వి కమ్ టుగెదర్? అంటే అది కన్వీనియంట్గా ఉండదు అందరికీ. కులాల్లో తిట్టుకోవడానికి మనకి కన్వీనియంట్. అంటే ఇలాంటి సిన్సియర్ అఫీషియల్స్ ఉన్నప్పుడు కలెక్టర్ గారు లాంటి వాళ్ళు, మన మాధవ్ గారు కానీ, మన ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, వాళ్ళు నిజంగా చేయగలరు. నేను వన్స్ ఛార్జ్ తీసుకున్న తర్వాత కాకినాడలో ఎవరు ఎస్పీగా ఉండాలి, ఎవరు కలెక్టర్గా ఉండాలి నేను ఒకటి చేయలేను. నేను ఓన్లీ వన్ సింగిల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, నాకు మీరు స్ట్రెంగ్తెన్ డెమోక్రసీ, స్ట్రెంగ్తెన్ ఇన్స్టిట్యూషన్, అంతకుమించి తప్ప నా దగ్గర నుంచి మీకు ఫోన్స్ రావు. ఒకవేళ ఎవరైనా పట్టుకుంటే వాళ్ళని వదిలేయండి, అది ఇంక్లూడింగ్ ఇఫ్ ఇట్ ఇస్ దర్ మై పార్టీ మెన్, ఐ డోంట్ ఎంకరేజ్. వెరీ క్లియర్ కట్గా చెప్పాను. ఎందుకంటే నేను ఇన్స్టిట్యూషన్ని బలోపేతం చేయడానికి ఉన్నాను, బలహీనపరచడానికి లేను. అంతేగాని ఒక ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ని చంపేస్తే వెళ్ళి అతనిలాగా వెళ్ళి జైలుకి వెళ్ళి చాలా బాగా చంపేసామని నేను చప్పట్లు కొట్టే వ్యక్తిని కాదు, నేను తాడు తీసి కూర్చోబెట్టే వ్యక్తిని. అంటే ఇవన్నీ నేను అలాంటి నాయకత్వం. అలాగే చిన్నపిల్లడు
తెలిసి తెలియని వయసులో ఒక 23 మర్డర్లు ఒక 23 నేరాలు చేశాడు. చిన్నపిల్లవాడు కూర్చోబెట్టి ఏదో పాపం చిన్న ఆ పసి వయసులో బీరు బాటిల్ తీసి మెడకోసేసాడు. పాపం ఏదో కూర్చోబెట్టి అమర్నాథ్ గౌడ్ అనే అబ్బాయిని తెలుసు తెలియకుండా 14 ఏళ్ళ కుర్రోడిని వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి ఆ 14 ఏళ్ళ అమర్నాథ్ గౌడ్ వచ్చి ఆ రౌడీల్ని ఎదుర్కొంటే పాపం కత్తితో పొడి చేశారు. చిన్నపిల్లలు తెలిసి తెలియకుండా పొడి చేశారు. ఇలాంటి చెప్పే నాయకుడిని కాదు నేను. మీరు ఇలాంటి వ్యక్తులను కనుక మీరు ఎంకరేజ్ చేస్తే, ఇలాంటి భావజాలాన్ని ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తు మీకే ఊహించుకోలేని పరిస్థితుల్లో మీరు ఉండిపోతారు. నేను ఈరోజు మీకు ఎందుకు బలంగా చెప్తున్నానంటే యూ హ్యావ్ టు హ్యావ్ అ కలెక్టివ్ స్పిరిట్. అన్ని పనులు అవ్వకపోయినా ప్రైమరీ ఈజ్ లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ బలంగా ఉంటేనే ఇప్పుడు మీరు కోరుకున్నట్టుగా కూర్చోబెట్టి ఏఐ కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, రేపొద్దున ఏదైనా కాలేజ్ సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా సవ్యంగా ఉండాలంటే లా అండ్ ఆర్డర్ షుడ్ బి వెరీ స్ట్రిక్ట్ అండ్ వెరీ స్ట్రాంగ్. నేను హోమ్ మినిస్టర్ని కాదు, అది నా పరిధిలోకి రాదు. అది క్రిమినల్ తాలూకు అదృష్టం.